హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస వ్లాగ్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నా. రోజు ఖాళీగానే ఉంటా, కాకపోతే చాలా బోర్ కొడుతుంది. ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకుంటున్నా. ఏం చేయాలన్నా కూడా మా చాకి పడుకోవాలి, లేదంటే ఏం చేయనియదు. అది పడుకుంది. సో చాకి పడుకోగానే ఏదైనా చేద్దామా అనుకున్నా. ఫస్ట్ బట్టలు మిషన్లో వేసిన, బట్టలు అయిపోయినాయి, ఎండేసిన. ఇంకేం చేయాలో అర్థం కావట్లే. మా మమ్మీది ఒక బ్లౌజ్ ట్రై చేద్దాం అనుకున్నా కుట్టడము. అప్పుడు ఒకసారి పెళ్ళైన కొత్తలో 1 year తర్వాత కొంచెం లైట్గా నేర్చుకున్నా బ్లౌజ్ స్టిచ్చింగ్. అది కొంచెం వచ్చు, అప్పుడప్పుడు కుట్టేదాన్ని వేరే వాళ్ళవి కూడా. కాకపోతే చాలా డేస్ అయింది, మర్చిపోయినా. కట్ చేసి పెట్టినా కానీ దానికి మ్యాచ్ అయ్యే థ్రెడ్ లేదు. షాప్కి వెళ్ళి వచ్చిన, షాప్ క్లోజ్ ఉంది. ఇంక ఈ ఆఫ్టర్నూన్ ఏం చేయాలని అర్థం కావట్లే. సో తెలంగాణ స్టైల్ సర్వపిండి వేస్తా, చూడండి మీరు కూడా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మా మమ్మీ నా కోసం బియ్యం పిండి, అంటే ఏ పిల్లలతోనే ఎక్కడికి వెళ్ళి పట్టించుకొచ్చుకుంటుంది, ఏమైనా స్నాక్స్ వేసుకోవడానికి కావాలి కదా అని ఇంటి నుంచి మంచిగా బియ్యం పిండి పట్టించి పంపిస్తే నేనేం చేస్తా తెలుసా? చూడండి, ఒకసారి పంపించింది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఇట్లా పంపించినాయి అన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసినా కానీ నేనే ఏం చెయ్యను. ఈసారి మొన్నే పంపించింది రీసెంట్గా. ఎట్లా ఏమేం చెయ్యదు, పంపించి వేస్ట్ అని కొంచెమే పంపించింది. పిండి ఏమంటారు, జిగి బాగుంది అంటారు, అంటే మంచిగా అప్పలైనా బాగా వస్తాయి, ఏదైనా బాగా వస్తుంది, బాగుంది అనేసి పిండి పంపించింది. కొంచెం ఒక సేరు కేజీ పిండి పంపించింది. పిండి పోసుకున్న గిన్నెలో నెక్స్ట్ కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నా. నువ్వులు వేస్తే బాగుంటుంది సర్వపిండి. సో కొన్ని నువ్వులు ఎక్కువ వేసుకున్నాను. జీలకర్ర కొంచెం వేసిన, రేపటి కూరలకు లేదు. నెక్స్ట్ పల్లీలు, హైలైట్ కదా పల్లీలు, వీటిని దంచాలి. మరీ గట్టిగా దంచకండి, కొంచెం కచ్చా పచ్చ ఇట్లా లైట్గా టచ్ అప్ ఇచ్చినామనుకో ఇట్లా మంచిగా మూడు వస్తుంది. ఇట్లా 2 parts అయిపోతాయి పల్లీలు, మంచిగా కనిపిస్తుంది కదా. ఉల్లిగడ్డ కూడా కట్ చేసిన, వేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఉప్పు, ఇంగ్లీష్లో సాల్ట్. ఇది ఈవెన్గా కలవాలంటే వాటర్ పోయాలి. నెక్స్ట్ కారం, కారం అయిపోయింది, కొనుక్కొచ్చుకోవాలి లేకపోతే అడుక్కొచ్చుకోవాలి. ఫైనల్గా పిండి అంతా కలుపుకోవాలి. చాలా టైం పడుతుంది, సో వీడియో తీయను, అంత కలిపిన తర్వాత చూపిస్తాను. ఏదైనా కర్రీ చేద్దామని గిన్నె పొయ్యి మీద పెట్టాను కానీ నూనె ఉండదు కదా, నూనె క్యాన్లో. అది అస్సలు ఎంత ఫ్రస్ట్రేషన్ తెలుసా. నూనె క్యాన్ల నుండి ఇందులోకి నూనె పోసుకోవడానికి మస్తు బద్ధకం వస్తుంది, ఫస్ట్ కోపం వస్తుంది. కానీ తప్పదు కదా, పోసుకున్నా ఇప్పుడే. అందులో నుండి ఇందులో పోసుకొని ఇందులో నుండి ఇందులో కూడా పోసిన. నెక్స్ట్ పిండి మంచిగా ఈవెన్గా ఏమంటారు స్ప్రెడ్ చేస్తా. ఓకే, పెళ్లి పిల్లకు దిష్టి చుక్క, సర్వపిండికి దిష్టి చుక్క, లేకపోతే అస్సలు బాగోదు. దిష్టి చుక్కలు పెట్టేస్తాం, ఒకటి కాదు కావాల్సినవి.
డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది, అందుకే ఇట్లా ట్రై చేస్తుంది. కట్టెల పొయ్యి మీద అయినంత మంచిగా కాదు కదా గ్యాస్ మీద, అందుకే ముందు చపాతీ పెనం పెట్టి తర్వాత గిన్నె పెట్టిన, దాని నుంచి వచ్చే వేడికి ఈవెన్గా కుక్ అవుతుంది. చాలా అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కంటే మార్నింగ్ తినండి, చాలా బాగుంటుంది. చాలా నా ఫేవరెట్. చాకు కూడా ఇష్టం కదా, తింటా తిప్ప. తింటా మమ్మీ. ఇంకోటి వచ్చింది చూడక చూడ. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాయ్ చెప్పు. ఇంకా బై హాయ్. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వపిండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వపిండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. 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 బాయ్.